వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో ఈ నెల 19వ తేదీన జరగబోయే 64వ కిసాన్ మేళా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏడీఆర్ జగన్నాథరావు పిలుపునిచ్చారు. శనివారం అనకాపల్లి అగ్రికల్చర్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లిలో ఈ పరిశోధన కేంద్రం 1913వ సంవత్సరంలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నేటికి 110 సంవత్సరాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. సుమారు 103 ఎకరాల్లో విస్తరించి అందులో 77 ఎకరాల్లో పంట సాగు పరిశోధన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులకు ఉపయోగపడే వంగడాలను పరిశోధన చేసి రైతులకు చేరు చేయడంలో ఇక్కడ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలోనే అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయని పేర్కొన్నారు. ఈ పరిశోధన స్థానంలో గత సంవత్సరం 150 టన్నుల వరకు చెరుకు వంగడాలను స్థానిక రైతులు ఒరిస్సా మరియు తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఆదిలక్ష్మి, డాక్టర్ విశాలాక్షి, డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ముకుందరావు మరియు పరిశోధనా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తట్టుకునే శక్తి కొద్దిగా తక్కువగా ఉంది. దాన్ని మనం ఇందులో ఇంప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఇప్పుడు మనకి కొన్నెంపూడి కానీ చోడవరం ఏరియాస్లోని చాలా వరకు విశ్వామిత్ర రకాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. అలానే ఇప్పుడు అరుంధతి అనే పేరుతో విడుదల చేస్తాము. ఇది ఏంటంటే మనకి ఈ వశిష్ట రకం కంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా పిల్లకలు ఎక్కువగా పెడుతుంది, మంచి రసనాన్యత కలిగి అధిక దిగుబడులు ఇస్తుంది. అలానే జ్యూస్కి ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతున్నారు, జ్యూస్ కూడా ఇది అనువైన రకము. అలానే ఇంకొక కొత్త విషయం ఏంటంటే 2017 2009 223 ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఎర్రపుల్లి తెగిల్ని బాగా తట్టుకునే రకము 2010 229. ఇది ఎంపీపీజీఆర్తో రిజిస్టర్ కూడా చేసాం. అది ఫస్ట్ టైము మన ఇక్కడ ఈ పరిశోధనా స్థానం నుంచి చేసింది. తర్వాత కొంచెం బాగా ప్రామిసింగ్గా ఉన్న రకం ఒకటి ఉంది 2006-223 అని. ఇది కూడా చాలా ఫ్యాక్టరీ ఏరియాస్లో ఉంది. ఇక్కడ మనకి తెలంగాణలో కానీ ఒరిస్సాలో కానీ మన దగ్గర కూడా మంచి ప్రాచుర్యం పొందుతుంది. ఇది కూడా ఈ సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారు ఈ నెల 19వ తారీఖున కిసాన్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కిసాన్ మేళాలో వ్యవసాయ ప్రదర్శన, రైతులతో ముఖాముఖి, అలాగే శాస్త్రవేత్తలతో ముఖాముఖి, అలాగే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్స్, రైతులకి సందేహాలు నివృత్తి చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అందువల్ల మన రైతాంగం అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. రైతులందరూ కూడా ఆ రోజు ఉదయం 10 గంటలకు వస్తే మనకి ఇక్కడ ప్రదర్శన చూసి వాళ్ళకి కావాల్సిన అంటే మనకి చెరుకులో కానీ, చిరుధాన్యాల్లో కానీ, నూనె గింజల్లో కానీ, మొక్కజొన్నలో కానీ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మన రైతు సోదరులు, మన శాస్త్రవేత్తలతో మాట్లాడి దాని యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ కిసాన్ మేళా సందర్భంగా మనకి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా రైతు సోదరులు ఇక్కడికి వచ్చి మన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.